ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరింకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు వెదర్ మ్యాన్. హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటిగా లేదా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ ఎక్కడ నమోదవుతాయి, అలాంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు తెలియజెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో మనకు ఒక అల్పపీడన ద్రోణి లాంటిది, అంటే ఒక ఉపరితల ఆవర్తనం, అంటే గాలుల సంఘంతో ఒక ఉపరితల ఆవర్తనం ద్రోణి లాంటిది ఒకటి ఏర్పడబోతుంది. దాని ప్రభావంతో మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి లేదా వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో డీటెయిల్గా తెలియబోతున్నాను. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ముందు మనకు ఆ భారత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకు గమనించుకున్నట్లయితే మనకు ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ట్రాక్, దాని ప్రభావం అనేది ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ నేను మార్కేసి చూపించే ప్రాంతాల్లో మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ఈ విధంగా మనకు అరేబియా సముద్రం చూస్తూ ఇలా మనకు హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం ఈ ప్రాంతాల నుంచి ఈ విధంగా మనకు భారతదేశంలోని మధ్య భారత ప్రాంతాలకి, అలాగే మనకు అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి ఇలా మనకు భారతదేశం మొత్తం విస్తరించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కాస్త నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంది. మనకు ఇక్కడ గమనించుకున్నట్లయితే అరేబియా సముద్రంలోని మనకు కర్ణాటక, మహారాష్ట్ర పరిసర ప్రాంతాలైనటువంటి దగ్గరి ప్రాంతాలు, అంటే తీర ప్రాంతాల దగ్గర ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఈ ప్రాంతంలో మనకు ఇక్కడ మనకు అల్పపీడనం అనేది ఏర్పడి దాని ప్రభావం అనేది అక్కడ ఉంది. సో అక్కడ మనకు ఏర్పడి ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మనకు ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయనేది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది ఇటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ నైరుతి ఋతుపవనాల ట్రాక్ని ఈ విధంగా తనలోకి ఇలా లాక్కుంటూ ఉంది. ఈ ప్రాంతంలోకి ఇలా లాక్కుంటూ ఉండడం వల్ల మనకు ఇటు రావాల్సినటువంటి ఈ యొక్క తేమ గాలులు అనేవి ఇలా పైకి, అంటే మనకు కర్ణాటక బార్డర్ మీద నుంచి తెలంగాణ దగ్గర నుంచి ఇలా మనకు మహారాష్ట్ర అలాగే కర్ణాటకలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అలా వెళ్ళిపోతుండడం వల్ల మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలైన నెల్లూరు, ప్రకాశం, చీరాల, గుంటూరు, బాపట్ల దగ్గర ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. రాయలసీమ జిల్లాలో కూడా మనకు ఎండలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. అయితే మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ నేను చెప్పినట్టుగా ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనేది మనం ఇంకొక మోడల్లో చూసి ఆ ఉష్ణోగ్రతల వివరాలు తెలుసుకుందాం. అలాగే ఎండల తీవ్రత అనేది ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగానే మనకు ఈ ప్రాంతంలో మనకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాల ప్రాంతాల దగ్గర మనకు ఒక ఆవర్తనం అనేది ఏర్పడుతుందని చెప్పాను. ఆ ఆవర్తనకు సంబంధించినటువంటి మనకు ఈ ప్రాంతం అయినటువంటి, అంటే మనకు ఇక్కడ మచిలీపట్నం, కాకినాడ, ఈ రాజమండ్రి ఈ ప్రాంతాల మీదుగా పిఠాపురం ఈ ప్రాంతాల మీదుగా మనకు నరసరావుపేట, అలాగే విజయవాడ, మనకు తాడేపల్లి గూడెము, విశాఖపట్నం, శ్రీకాకుళం దాకా ఈ ఆవర్తన ప్రభావం అనేది ఉండబోతుంది. ఇక్కడ నేను మార్క్ చేసినటువంటి ఈ ప్రాంతాల మీదుగా నుంచి మనకు ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సూచనలు, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది నేను 2-3 మోడల్స్ చూపిస్తూ ఆవర్తనం ఏ ఏ ప్రాంతాలపై ఖచ్చితంగా ఉంటుందనేది చూపిస్తాను. మనం చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగానే వెదరికల్ మోడల్లో స్టార్టింగ్లో మనం ఇక్కడ మనకు భారతదేశంలోని మధ్య భారతం మీదుగా నైరుతి ఋతుపవనాల బలం అనేది బలంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్నట్టుగానే మనకు ఈ ప్రాంతం మొత్తం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, అలాగే ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాలంతటా మనకు నైరుతి ఋతుపవన బలం అనేది చురుగ్గా ఉంది. అలాగే మనకు ఈ యొక్క కర్ణాటకలో ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతం దగ్గర కూడా మనకు, అలాగే మనకు మహారాష్ట్రలోని ఈ ప్రాంతమైనటువంటి కోస్తా భాగమైనటువంటి ఈ ప్రాంతం, అరేబియా సముద్రం యొక్క కోస్తా భాగం ఈ ప్రాంతం దగ్గర కూడా మనకు ఈ యొక్క నైరుతి ట్రాక్ భాగంతో బలంగా ఇక్కడ మనకు ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాల దగ్గర అక్కడక్కడ మనకు వర్షాలు ఉన్నాయి. అదే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఉష్ణోగ్రతలు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనకు నైరుతి ఋతుపవనాల ప్రభావం అనేది కాస్త తక్కువగానే ఉంది. గతంలో మనకు 2-3 రోజుల ముందు, అంటే ఆగస్టు 20 తేదీ, 21 తేదీలలో రాయలసీమ జిల్లాలో మనకు ఈ గాలుల సంఘం ఈ ప్రాంతాల్లో ఏర్పడి మనకు అక్కడక్కడ ద్రోణుల ప్రభావంతో వర్షాలు అనేవి చెల్లాచెదురుగా అక్కడక్కడ కొంతసేపు 1 గంట, గంటన్నర పాటు అలా వర్షాలు అనేవి పట్టాయి. ప్రస్తుతానికి మనకు వర్షాలు అనేవి ఒక 24 గంటల నుంచి తగ్గుముఖం పట్టి ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో అయితే కానివ్వండి, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, తెలంగాణ రాష్ట్రంలో అయితే పట్టి ఉన్నాయి.
ప్రస్తుతం మనకు ఈరోజు నేను చెప్పుకున్నట్టుగా మొదటి నుంచి ఆగస్టు 23వ తేదీకి అంటే శుక్రవారానికి మనకు ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఈ ప్రాంతం దగ్గర మనకు ఇక్కడ ఒక అల్పపీడన ద్రోణి అనేది ఏర్పడుతుందని చెప్పాను. అంటే ఉపరితల ఆవర్తనం లాంటిది, ఒక అల్పపీడనం కూడా కాదు, ఒక ఉపరితల ఆవర్తనం లాంటి ఒక ప్రభావంతో కలిగినటువంటి ఒక ద్రోణి అనేది ఏర్పడుతుంది. అంటే మనకు ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఈ నైరుతి ఋతుపవనాల ట్రాక్ ఒక కారణంతో ఈ విధంగా పయనిస్తున్నటువంటి నైరుతి ఋతుపవనాలు, అలాగే మనకు దీంట్లోంచి అనుసంధానంగా వస్తున్నటువంటి ఈ యొక్క గాలుల సంఘంతో అంటే మనకు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రాంతం నుంచి ఈ రెండు క్లష్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంటే ఎగ్జాక్టెడ్గా మనకు మచిలీపట్నం, అలాగే ఈ కాకినాడ, పిఠాపురము, తూని, అమలాపురం, తాడేపల్లిగూడెము ఈ ప్రాంతాల మధ్య నరసరావుపురం, అలాగే మనకు ఈ విశాఖపట్నానికి కింద ఉన్నటువంటి దక్షిణ భాగాలు అంటే కృష్ణా జిల్లాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర మనకు ఈ యొక్క ఆవర్తన ప్రభావం అనేది ఏర్పడి ఇక్కడ మనకు చురుగ్గా మనకు ఈ యొక్క నైరుతి ప్రభావం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఆకాశం మేఘావతం బాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ పరిస్థితి అనేది ఉంటుంది. అయితే మిగతా ప్రాంతాలైనటువంటి మనకు రాయలసీమ, దక్షిణ కోస్తా వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఉష్ణోగ్రతల యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది, ఎండల తీవ్రత ఎలా ఉంటుందనేది మనం ఇంకో మోడల్లో చూసి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అలాగే నేను చెప్పినటువంటి ఈ ప్రాంతం దగ్గర మనకు ఆకాశం అనేది ఏ విధంగా మేఘావృతం ఉంది, ఇక్కడ ఉష్ణోగ్రతల తీవ్రత అనేది ఎలా ఉంది, ఎండ తీవ్రత అనేది ఎలా ఉంటుందనేది నేను డీటెయిల్డ్గా ఇప్పుడు నేను 2-3 మోడల్స్ని చూపిస్తూ మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఆ మోడల్లో కూడా ఒకసారి మనం గమనించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఈ మోడల్లో గమనించినట్లయితే మనకు ఉష్ణోగ్రతల వివరాలు అనేది చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగమైనటువంటి నెల్లూరు, ప్రకాశం, చీరాల, ఒంగోలు, అలాగే నిర్దిష్ట దక్షిణ భాగాలు వెంకటగిరి, నాయుడుపేట, తడ, సూళ్ళూరుపేట, వాకాడు, అలాగే మనకు నెల్లూరు జిల్లాలో కావలి దాకా అంటే ఉత్తర భాగాల పైన దాకా అంటే మనకు ఒంగోలు జిల్లాలోని చీరాల దాకా మనకు బాపట్ల, చీరాల దాకా మనకు ఉష్ణోగ్రతలు ఎండలు అనేవి అధికంగా ఉంటుంటాయి. అలాగే మనకు రాయలసీమ జిల్లాలో ఎవరైతే ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా అంటే మనకు సుమారు 29 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక్క కాకినాడ, పిఠాపురం, అలాగే మనకు మచిలీపట్నం, అమలాపురం, నరసరావుపురం, అలాగే రాజమండ్రి దగ్గర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. అంటే ఆ ప్రాంతంలో మనకు ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నట్టుగానే ఉపరితల ఆవర్తనం అనేది ఆ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. దాని ప్రభావంతో అక్కడ మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటున్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఈరోజు ఎండ తీవ్రత అంటే సన్ రైజ్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఎండ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది నేను ఇంకో మోడల్లో మీకు చూపిస్తాను. ఆ మోడల్లో చూపించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉత్తరాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, చీరాల, అలాగే మనకు తిరుపతి, కడప ఈ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. డ్రై వెదర్ అనేది మనకు ఈ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈరోజు మనకి ఒకసారి మనకు అక్కడ నేను చెప్పినటువంటి ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉన్నటువంటి ప్రాంతం అనేది కాకినాడ, మచిలీపట్నం ఈ ప్రాంతాల దగ్గర వాతావరణ పరిస్థితి అంటే అక్కడ మనకు సన్ రైజ్ అనేది ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం ఇంకో మోడల్ చూసి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ మోడల్లో కనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క సూర్యరశ్మి సన్ రైజ్ అనేది ఎలా ఉంది, దాని ప్రభావం అనేది చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతం అంటే దక్షిణ భాగాలు, అలాగే రాయలసీమ ప్రాంతం మీదుగా మనకు ఎక్కువగా ఎల్లో కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంటే ఎక్కువ ఎండ నమోదవుతున్నటువంటి ప్రాంతం. అదే మనకు ఈ యొక్క అల్పపీడన ద్రోణి ఆవర్తనం అనేది ఉపరితల ద్రోణి ఆవర్తనం అంటే గాలుల నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఈ విధంగా వెళ్తూ పయనిస్తున్నప్పుడు ఈ ప్రాంతం మీద నుంచి ఇలా మనకు ఇక్కడ అంటే మనకు ఈ ప్రాంతం మీద నుంచి ఇలా గాలులు అనేవి ట్రాక్ అనేది ఉండడం వల్ల మనకు ఈ ఉత్తరాంధ్రలోని కాకినాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ఏలూరు, అలాగే పిఠాపురం, నరసరావుపేట, నరసాపురం ఈ ప్రాంతాలలో మనకు ఉష్ణోగ్రతలు చాలా వరకు తక్కువగా నమోదవుతాయి. ఈ ప్రాంతం అంటే మనకు ఆకాశం మేఘావృతమై ఉండి ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి అనేది ఆ ప్రాంతంలో ఉంటుంది అని చెప్పాను. అదేవిధంగా ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాల్లో రాయలసీమ జిల్లాల దగ్గర నుంచి మనకు నెల్లూరు జిల్లాల దాకా, ఒంగోలు దాకా తీసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితి అనేది అక్కడ ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు మనకు 30 నుంచి 37 డిగ్రీల వరకు అక్కడ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయని చెప్పాను మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలంతటా. ఇప్పుడు మనకు అక్కడ ఈ ప్రాంతం మీద అంటే ఉపరితల ద్రోణి అనేది ఏర్పడి ఉన్నటువంటి చెప్పాను కదా, కాకినాడ ఆ ప్రాంతం అంటే మధ్యాంధ్ర అనేది ఉత్తరాంధ్ర ప్రాంతం అక్కడ మనకు క్లౌడ్ బేస్ అనేది ఎలా ఉందనేది ఇంకో మోడల్లో మనం చూసి డీటెయిల్గా అక్కడ వర్షాలు పడేందుకు అవకాశం ఉందా లేదనేది ఇంకో మోడల్ కూడా చూసి తెలుసుకుందాం. వర్షం యొక్క ఆ వర్షపాత సూచన అనేది ఏమాత్రం ఉంటుందనేది కూడా నేను ఆ మోడల్లో మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. చూద్దాం ఒకసారి మనం. ఈ మోడల్ కనుక గమనించినట్లయితే మనకు ఎర్రగా కనపడుతున్న ప్రాంతం అంటే రెడ్ కలర్గా పడుతున్న ప్రాంతం అంటే మనకు హెవీగా క్లౌడ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అది మనకు.
అయితే ఈ ప్రాంతం అనేది అంతా ఎక్కడ ఉందంటే మనకు కాకినాడ, మచిలీపట్నం, నిజాంపురం, అమలాపురం, పిఠాపురం ఈ ప్రాంతాల దగ్గర మనకు ఎక్కువగా క్లౌడ్ బేస్ అనేది ఈ ప్రాంతాల్లో ఉంది. అదే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలు నెల్లూరు, తిరుపతి, అలాగే ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు, చిత్తూరు జిల్లా, నగరి, తిరుపతి, అన్నమయ్య జిల్లా, రాజంపేట జిల్లాల విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు క్లౌడ్ బేస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనకు డ్రై వెదర్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరిగి ఉన్నటువంటి దృశ్యం అనేది కనిపిస్తుంది. మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగానే మనకు అరేబియా సముద్రం దగ్గర మనకు ఇక్కడ ఒక అల్పపీడన ద్రోణి అనేది ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో కూడా మనకు మేఘాలు అనేవి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉన్నాయి. మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్ ప్రభావంతో మధ్యాహ్న భారతం మీదుగా నైరుతి ఋతుపవనాన్ని కొనసాగుతాయని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ప్రాంతాలంతటా మనకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా నమోదవుతూ ఈ ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. ఈ ప్రాంతం అంతా మనకు నైరుతి ఋతుపవనాల యొక్క ట్రాకింగ్ అనేది ఆ విధంగా ఉండడం వల్ల అక్కడంతా మనకు క్లౌడ్ బేస్ అనేది ఉంటూ అక్కడ ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు తక్కువగా నమోదవుతూ ఆ ప్రాంతాలంతటా అక్కడ మనకు అక్కడక్కడ వర్షాలు అనేవి పడుతూ వస్తూ ఉంటాయి. మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అలాగే తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనేవి పెరిగి ఉంటాయి. ప్రస్తుతానికి వర్షాలు అనేవి చాలా వరకు తక్కువ ఉన్నాయి. ఈ రోజు వరకు మనకు ఉత్తరాంధ్రలోని మనకు ఈ ప్రాంతాలు అంటే స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్నట్టుగానే మనకు కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, అలాగే మనకు కృష్ణా జిల్లా, పిఠాపురము, రాజమహేంద్రవరము, తూని, నరసరావుపేట, చిలుకలూరిపేట ఈ ప్రాంతాల దగ్గర 1-2 చోట్ల మనకు తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతం. అసలుగా మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు అవకాశం ఉందా లేదా అనేది ఇంకో మోడల్లో కూడా మనం చూసి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఆ మోడల్ మనకు వర్షపాతం యొక్క సూచన ఎక్కువ తక్కువ అనేది ఆ మోడల్లో మనకు క్లియర్గా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మోడల్ని కూడా మనం ఒకసారి గమనించి ఈ వీడియోని అంతటితో ముగించుకుందాం. వెదర్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇక్కడ గమనించుకున్నట్లయితే మనకు ఈ మోడల్లో చూసుకున్నట్లయితే మనకు క్లౌడ్ బేస్ అనేది ఎక్కువగా నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నట్టుగానే ఈ ప్రాంతం మీదుగానే మనకు క్లౌడ్ బేస్ అనేది ఉంది. ఇక్కడ మనకు చూస్తే నేను మార్క్ వేసినటువంటి ఈ ప్రాంతం దగ్గర మనకు క్లౌడ్ బేస్ అనేది ఉంది. అది కూడా కాకినాడ, మచిలీపట్నం, అమలాపురం, పిఠాపురం ఈ ప్రాంతాల దగ్గర, అలాగే అంటే మనకు ఈ ఉత్తర కోస్తా భాగాలకి ఆనుకొని మనకు ఈ ప్రాంతంలో అనేది ఈ ద్రోణి అనేది కొనసాగుతుంది. అంటే మనకు ఇక్కడ మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ ఓడరేవు దగ్గర నుంచి మనకు ఈ యొక్క ఉపరితల ద్రోణి అనేది ఇలా కొనసాగుతూ మనకు ఈ బంగ్లాదేశ్ దాకా బలంగా ఉంది. అంటే బంగ్లాదేశ్ ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏర్పడినట్టు అల్పపీడనంలోకి అనుసంధానంగా కొనసాగుతూ ఉందండి ఈ ద్రోణి అనేది. సో మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఆ ప్రాంతాల్లో మాత్రమే తక్కువగా నమోదవుతుంది. మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణంలో గమనించుకున్నట్లయితే మనకు తెలంగాణ అయితే కానీ, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ కోస్తా అయితే కానీ మనకు ఇక్కడ పొడి వాతావరణ పరిస్థితి అనేది చాలా క్లియర్గా మనకు ఈ మోడల్లో కనిపిస్తుంది. అంటే మనకు తెలంగాణ మొత్తం మీద నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తా, నెల్లూరు జిల్లాలంతటా తీసుకుంటే మనకు వాతావరణం అనేది బాగా హాట్గా ఉంటూ అంటే ఉష్ణోగ్రతలు పెరిగి ఎక్కువగా ఉంటూ మనకు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. ఆకాశం మేఘావృతంగా ఉంటుందండి. ఆ విధంగా వాతావరణం ఉంది. మొత్తం మీదగా మనకు దక్షిణాంధ్రలోని నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఒంగోలు, చీరాల, బాపట్ల, అలాగే రాయలసీమ కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల దాకా మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు వస్తున్నాయి. వర్షాలు కూడా మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి కూడా ఈ ఆవర్తన ప్రభావంతో కాకినాడలో అయితే కానివ్వండి, రాజమహేంద్రంలో అయితే కానివ్వండి, పిఠాపురంలో అయితే పడేటువంటి అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. అక్కడక్కడ తేలికపాటి తుంపజల్లులు ఉంటాయి. సాయంకాలం నుంచి అర్ధరాత్రి సమయం వచ్చేసరికి మనకు ఆ ప్రాంతాల్లో వర్షాలు అనేవి ఒక 15-20 నిమిషాల పాటు కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ మాత్రమే భారీగా వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల తక్కువగా వర్షాలు అనేవి పడతాయి. సుమారు మనకి వర్షాలు అనేవి ఒక 15-20 నిమిషాల పాటు జోరుగా పడేటటువంటి అవకాశాలు అనేవి అర్ధరాత్రి సమయానికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదయం నుంచి మనకు అక్కడ ఆకాశం మేఘావృతమై పాక్షికంగా ఉంటూ మనకు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి కనిపిస్తూ అలాగే మనకు మేఘాలు వస్తూ పోతూ అక్కడ అటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఏం కూడా ఇంతకు ఉండే అవకాశం కనిపించట్లేదు. రాత్రి సమయానికి వచ్చేసరికి మనకు శుక్రవారం అంటే మనకు ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి వచ్చే సమయానికి అక్కడ వర్షాలు పెరిగేటటువంటి అవకాశాలు ఇక్కడ మనకు ఈ మోడల్లో చూసుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుందండి. ఇదండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ అప్డేట్ అనేది. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మన నెల్లూరు వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మీ నెల్లూరు వెదర్ మ్యాన్.